డిగ్రీ అంటే ఏఎక్స్ క్యూబ్డ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అని చెప్తాము. అలాగే nth డిగ్రీ పాలినామిల్ అంటే ఇది చెప్పాల. a0 x పవర్ n, a1 x పవర్ n మైనస్ 1, a2 x పవర్ n మైనస్ 2. ఇలా చూడు, ఇవన్నీ కోఎఫిషియంట్స్ వేర్ a0 a1 a1 a2 a2 an minus 1 an minus 1 and an are real coefficients. coefficients. వీటిని రియల్ కోఎఫిషియంట్స్ అని అంటారు, రియల్ వాల్యూస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో దీస్ అండ్ ఆల్ ఆర్ రియల్ కోఎఫిషియంట్స్. ఇవి a0 అనేది ఒక కోఎఫిషియంట్. ఇప్పుడు సపోజ్ నేను 5th డిగ్రీ చెప్పాను అనుకోండి, ఈ కోఎఫిషియంట్స్ ఏమైనా అయి ఉండొచ్చు, రియల్ వాల్యూస్. ఇది మాత్రం 5 అయి ఉంటుంది, ఇది 4 అయింది, దానికంటే ఒకటి డిక్రీజ్ అవుతా వస్తుంది పవర్. అది జనరల్ ఫామ్ అనమాట. సపోజ్ నేను 2nd డిగ్రీ రాశాను అనుకోండి, ఇది 2 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది. అలా ఏదైతే పవర్ ఉంటుందో మాక్సిమం పవర్ దీనికి ఫస్ట్ టర్మ్ ఉంటుందో దెన్ ఇట్ విల్ బి డిక్రీజెస్ యాజ్ 1 పవర్, రైట్? ఒకటొకటి తగ్గుతూ లాస్ట్కి వచ్చేసరికి కాన్స్టెంట్ అయిపోతుంది. ఇది ఒక కాన్స్టెంట్, ఈజ్ నాట్ కంబైన్ విత్ ఎనీ లిటరల్. ఇది దేంతోనూ ఏ లిటరల్ తోనూ కంబైన్ చేసినలా. ఓకేనా? సో దీస్ ఆర్ ద టర్మ్స్ ఇన్ ద పాలినామియల్. నోట్ ఇట్ డౌన్. ఈజ్ ద పాలినామియల్ ఆఫ్ nth డిగ్రీ. ఓకే, మీకు ఒక some questions according to degree. I will explain that. I will give you some questions based on this. కొన్ని సరేనా? What is the standard form of constant polynomial? Constant polynomial, okay. Constant polynomial యొక్క standard form, and I mean example. You can give by any example. కాన్స్టెంట్ పాలినామియల్ అంటే ఏది? విచ్ వన్ ఈజ్ ద కాన్స్టెంట్ పాలినామియల్? డోంట్ నో. అది కాదు, మీరు వింటున్నారా లేదంటే ఎట్లానే? ఇప్పుడు 2, 3, 5, 6, 1/2, 3/2, 4/7 ఇట్లాంటివన్నీ ఇవన్నీ నంబర్స్. ఇవి నంబర్స్ ఉండేటివంతా కూడా కాన్స్టెంట్ పాలినామియల్. ఎందుకంటే అది లిటరల్ తో కంబైన్ చేసినలా. ఈజ్ నాట్ కంబైన్ విత్ ఎనీ లిటరల్. వీ కాల్ ఇట్ యాజ్ కాన్స్టెంట్ పాలినామియల్. ఏమంటారు దాన్ని? కాన్స్టెంట్ అంటారు. జీరో పాలినామియల్ ఎవరు చెప్తారు? జీరో పాలినామియల్ దేని జీరో పాలినామియల్ అంటారు? మిమ్మల్ని అడుగుతున్నదే. హలో, జీరో పాలినామియల్ వాయిస్ వినపడుతుందా? జీరో పాలినామియల్ దేని అంటారు? జీరో పాలినామియల్. కెన్ గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ జీరో పాలినామియల్. జీరో పాలినామియల్ అంటే జీరో ఓన్లీ. జీరో is not combined with any except zero remaining all the constants. We call it as constant polynomial. Only that zero we call it as zero polynomial. దీని జీరో ని జీరో పాలినామియల్ అంటారు. ఎందుకంటే if you take any polynomial which all of its coefficients are zeros, అంటే ఏదైనా పాలినామియల్ లో కోఎఫిషియంట్స్ అన్ని జీరోస్ అయిపోయింటాయి, అట్లాంటి పాలినామియల్ ని జీరో పాలినామియల్ అంటారు. ఓకే, లీనియర్ చెప్పండి. లీనియర్ ఎలా ఉంటుందో? లీనియర్ పాలినామియల్ స్టాండర్డ్ ఫామ్ ax plus b plus 3y.